ఇంట్లో తల్లిదండ్రులకి తిండి పెట్టిన శాత కాదులే కానీ కుక్కలు ఎందుకు నాకు అర్థం కాదు. అంత అవసరం కుక్కలు. ర్యాబీస్ వ్యాధి అనేది చిన్న చితిక వ్యాధి కాదండి, అది వెరీ డేంజరస్ గా మోర్ దెన్ డేంజరస్ వ్యాధి. చిన్న చిన్న పిల్లలు కుక్కలాగా మొరగటం, కుక్కలాగా బిహేవ్ చేయడం ఎంతమంది చూసాము. పిల్లలు ర్యాబీస్ వ్యాధి అని వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత నరకం అనిపిస్తారో, ఎంత క్షోభకు గురవుతారో అది మన మాటలు చెప్పలేదు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే మీరు ఇప్పుడు తమిళ చూసారు కదా, కుక్క కరిస్తేనే ర్యాబీస్ వ్యాధి అని వస్తుంది. దానికి నోటి నుంచి కారే సొంగ కూడా తాకడం వల్ల ర్యాబీస్ వ్యాధి వస్తుంది అని ఇలా చాలా మంది డౌట్, చాలా మంది అనేక రకాల డౌట్స్ ఉన్నాయండి. దానికి నేను చిన్న క్లారిటీ ఇవ్వబోతున్నాను. కుక్క కరిస్తేనే, ఒకప్పుడు కుక్క కరిస్తే ఏ ప్రాబ్లం లేదు, బొడ్డు చుట్టూ 30 ఇంజక్షన్లు వేస్తే తగ్గిపోయేదని ఉంది కదా, అదంతా ఆనాటి కాలం. ఇదంతా ఇప్పుడు అంత లేదు, అర్థమైందా? ఇంట్లో పెంచే కుక్కలకు కూడా ఖచ్చితంగా ర్యాబీస్ వ్యాధి అనేది ఉంటుంది. దానికి కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో ఎవరైతే కుక్కలు పెంచుకుంటున్నారో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాటికి ఇంజక్షన్లు వేయించాల్సిందే. ర్యాబీస్ వ్యాధి అనేది చిన్న చితిక వ్యాధి కాదండి, అది దగ్గు జలుబు కాదు, అది వెరీ డేంజరస్గా మోర్ దెన్ డేంజరస్ వ్యాధి అది. ఎందుకంటే దాని ఆఖరికి ఎయిడ్స్ కూడా మందు వచ్చిందట, కానీ ఈ ర్యాబీస్ అనే వ్యాధికి మాత్రం అసలు మందే లేదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఆ గేమ్ ఆడినాక ఇంటికి వచ్చే దారిలో ఏంటంటే ఒక చిన్న కుక్క పిల్ల బురద గుంటలో పడి ఉంటే అతను సహాయం చేద్దామని దానికి చిన్నగా బురదలో ఉన్న కుక్క పిల్లని తీసి బయట పెట్టాడు, వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు క్రమంగా ఏంటంటే తనకి శరీరంలో మార్పులు రావడం జరిగింది. అరే అర్థం కాలే, డాక్టర్ చూపించుకుంటే అక్కడికి వెళ్ళినా చెప్పాడు నీకు ర్యాబీస్ వ్యాధి వచ్చిందని. కుక్క కరిచిందా, ఏం చేసిందా అంటే నాకు కరిచినట్టు తెలియదు, ఏమి తెలియదు అండి. కానీ ఆ రోజు తీవ్రంగా ఆలోచించి ఆయనకు బాగా గుర్తించుకోవటం వల్ల, ఊళ్ళు గీక్కొని కొరకటం వల్ల అది చిన్నగా స్క్రాచ్ అనుకున్నాడు. ఆ చిన్న స్క్రాచ్ వల్లే ఆఖరికి న్యాయం కాలేక చనిపోయిందండి. చిన్న ఏజీ. అతనే కాదు, చాలా మంది చిన్న చిన్న పిల్లలు కుక్కలాగా మొరగటం, కుక్కలాగా బిహేవ్ చేయడం ఎంతమంది చూసాము. పిల్లలు ర్యాబీస్ వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత నరకం అనిపిస్తారో, ఎంత క్షోభకు గురవుతారో అది మన మాటలు చెప్పలేము. అలా చూస్తుంటే మనం చూస్తే ఇలా అయిపోయింది ఏంటి, ఇలా అయిపోయింది ఏంటి మనం ఆశ్చర్యం చూస్తాం. మనం చేయగలమా? కానీ వాళ్ళ కన్నా తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎంత మానసిక క్షోభానికి గురవుతారో, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక అది నరకమే వాళ్ళకి, ఆల్మోస్ట్ అతను మర్చిపోవటమే అది నరకం అన్నట్టు. అంత దౌర్భాగ్య స్థితి ఉంటుందండి. ఓకేనా? అందువల్ల ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. కుక్కలే కదా, మనే కదా, మన ఇంట్లో కదా అని ఇలాంటి ఏమి అశ్రద్ధ చేయకండి. అది అసలు మీకే మంచిది కాదు, మీ ప్రాణానికే మంచిది కాదు. ఓకేనా? ఎవ్వరు కూడా దీని గురించి అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే ఇది అంత ఆషామాష విషయం కాదు, ఇది వెరీ డేంజరస్ వ్యాధి అండి. సొంగ కారినా కూడా రేబీస్ వ్యాధి 100కి 200% వచ్చే తీరుతుంది. ఓకేనా? ఎందుకంటే రీసెంట్గా ఒక ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కేనండి అన్నం పెట్టే క్రమంలో ఏంటంటే సొంగ గారి తన చేతి మీద పట్టడం వల్ల, ఏది మన ఇంట్లో కుక్కే కదా ఏమైతే లేదు, తుడుచుకొని కామ్గా ఉంది. కొన్ని రోజులు పోయినాక అంటే ఇప్పుడు ఇట్లా చెయ్యి ఉంది కదా, చెయ్యి ఇట్లా తుడుచుకొని చెయ్యి దాంతోపాటు ఇట్లా కాళ్ళ తుడుచుకుందట. అలా తుడుచుకోవటం వల్ల సొంగ ఎక్కడ ఉంటుంది అక్కడ మట్టిగా అదంతా డ్యామేజ్ అయిపోయి, అంటే చిన్నగా పోతుంది, ఆ ప్రాబ్లం ఎమ్మటే రాదు, చిన్నగా ఎప్పటికో బయటపడింది. అది ఎప్పటికి బయటపడుద్ది అంటే ఆల్మోస్ట్ నీ లైఫ్ కథం అనే టైంగా బయటపడుద్ది అది. అందువల్ల ఖచ్చితంగా వాటికి 100% దూరంగా ఉండండి. ఒకటే చెప్తున్నా, ఇంట్లో తల్లిదండ్రులకి తిండి పెట్టిన శాత కాదులే కానీ కుక్కలు ఎందుకు నాకు అర్థం కాదు. అంత అవసరం కుక్కలు. సరే పెంచుకుంటే పెంచుకోండి, మీరు సావండిలే, కానీ ఎదురు వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఓకేనా? మీ కుక్కలు మీరు ఉంటే మీరు కరిపించుకోండి, మీ మీరు చావండి, కానీ ఎదుటి వాళ్ళని మాత్రం కరిచేలా చేయొద్దు. కుక్కల జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు, చాలా డేంజరస్కి మోర్ దెన్ డేంజరస్. ఓకేనా? కుక్క కరవటం వల్లే కాదు, కుక్క నాకటం వల్ల, కుక్క సొంగ ఉంటుంది కదా, ఆ సొంగ తగలటం వల్ల కూడా రేబీస్ వ్యాధి వస్తుంది. దానికి మందు లేదు. అది వచ్చిందంటే పక్క మిమ్మల్ని తుస్సు అనుకుంటా డుబ్బును కొట్టుకుంటా మోసపోవాల్సిందే. ఓకేనా? కుక్కలకి మాత్రం మీరు ఎంత దూరంగా ఉంటే మీ లైఫ్ని మీరు అంత దూరంగా పెంచుకోవచ్చు. ఓకేనా? నా ఇంట్లో కుక్కే కదా, నా కొడుకు లాంటిది, నా కూతురు లాంటిది అనుకో, ఒకసారి గీకిందంటే ఆ కుక్క ఇంట్లోనే ఉంటుంది, నువ్వు పోయి ఎక్కడో అడవిలో ఉంటావు. అర్థమైందా? అందుకనే టేక్ ఇట్ ఈజీ, అస్సలు తీసుకోవద్దు. కుక్క అనేది ఈ రోజుల్లో చాలా డేంజరస్. ఇంట్లో కుక్క అయినా సరే దూరంగా ఉంచండి, మీ లిమిట్స్లో మీరు ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఓకేనా? నేను చెప్పింది మీకు జెన్యున్గా ఉందనుకుంటాను, మీకు ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటాను. ఓకేనా? కుక్క కరవటం వల్ల కూడా కాదు, కుక్క సొంగ అనేది తాకటం వల్ల, నాకటం వల్ల కూడా ఖచ్చితంగా రేబీస్ వ్యాధి వస్తుంది. అది ప్రాణాంతకము. సో నేను చెప్పింది మీకు నిజంగా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకు సపోర్ట్ చేయండి. అన్నిటికన్నా ముందంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. జెన్యున్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. లవ్ యూ ఆల్.